వేవ్స్ మీడియా తెలుగుకు స్వాగతం. గుంటూరు జిల్లా ప్రతిపాడు ఎంపీడీఓ కార్యాలయంలో 2026-27 సంవత్సరానికి సంబంధించిన అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ తొలి విడత పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రైతు విభాగం మీడియా కోఆర్డినేటర్ గింజుపల్లి వెంకటేశ్వర్లు, ప్రజాప్రతినిధులు, వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రైతులకు ప్రభుత్వం అందిస్తున్న పథకాల ప్రయోజనాలు చేరేలా కృషి చేయాలని ఈ సందర్భంగా నాయకులు పేర్కొన్నారు. దీనివల్ల ఎవరు సినిమా పరిస్థితులు లేరు. కొన్ని దేశాలు దీన్ని బ్యాన్ చేసే పరిస్థితికి వచ్చారు. ఈ రోజు మనం పండించే ప్రతి ఒక్క పంట అంతర్జాతీయ మార్కెట్ వెళ్ళాల్సింది. గుడిసెలలో తయారయ్యి మిరప ప్రపంచంలో అనేక దేశాలు వెళ్తుంది. మీరు వ్యవసాయ శాఖ నేను చెప్పేది ఏంటంటే ప్రతి గ్రామాల్లో మీరు మీటింగ్లు పెట్టాలి. ఎందుకంటే ఈ మిరప మీద వాడేటువంటి కెమికల్స్ విపరీతంగా వాడటం, రెండు రోజులకి స్ప్రే చేయడం వల్ల కెమికల్ అవుతుంది. అది ఆ ప్రొడక్ట్ మనం చూసారు. ఇందాక మా వెంకటేశ్వర గారు చెప్పినట్టుగా చైనా నుంచి రావడం. కాబట్టి రైతులకి ఏంటంటే ఏదో విధంగా పండించాలి అనే ఉద్దేశంతో ఏది పెట్టి అది వాడుతున్నారు. కాబట్టి నేను ముఖ్యంగా చెప్పదలుచుకుంది ఏంటంటే వ్యవసాయ డిపార్ట్మెంట్కి మీరు ప్రతి గ్రామంలో మీటింగ్లు పెట్టి రైతులు తెలియపరచాలి. లేకపోతే పార్టీ కార్యక్రమాలు వచ్చేస్తే ఇప్పుడు గడప గడప కార్యక్రమం లోకేశ్వర కార్యక్రమం పెట్టేది కాబట్టి ఆ కార్యక్రమంలో మనం చేసినటువంటి పనులు మనం చెప్పాలి. మీరే తమ్మంట మీరే, నేను తెలుగులోనే మాట్లాడుతున్నా. మరి చాలా శుభదినం. ఎందుకంటే అన్నదాతలకు మరి ఈ రోజున అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ కింద మరి సంవత్సరానికి 20,000 రూపాయలు కేటాయించడం జరిగింది. దాంట్లో ఫస్ట్ విడతగా ఈరోజు అన్నదాతలకి 7,000 రూపాయలు రైతుల అకౌంట్లో కొట్టడం అనేది, డబ్బులు పాస్ చేయడం అనేది చాలా శుభపరిణామం. మరి రైతులందరూ కూడా రేపు నుంచి మరి టయానికి ఎరువులు కానీ మరి విత్తనాలు కానీ కొనుక్కోవడానికి ఈ డబ్బులు చాలా ఉపయోగపడతాయి అని చెప్పేసి మేము మరి రైతు కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం కూటమి గవర్నమెంట్. అలాగే మరి ఈ కూటమి గవర్నమెంట్ వచ్చినాక 2 సంవత్సరాల్లో రైతులకి పూర్తిగా సర్వీస్ చేస్తుందని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. దానికి 2 వివరణ ఇవ్వదలుచుకున్నాం. ఈ 2 ఇయర్స్లో రైతులు వేసిన పంటలకు మాకు నీళ్లు అందలేదు అనే ప్రశ్న రాకుండా మరి ఎంపీ గారు కానీ, ఎమ్మెల్యే గారు కానీ, చంద్రబాబు గారు కానీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి వాటర్ ఉంటేనే రైతుల పొలాల్లో దిగుబడులు అవుతాయి, దిగుబడులు అయితేనే పంట వస్తాయి, గిట్టుబాటు ఉంటే రైతులు సుఖంగా బతుకుతారు. మరి 5 తళ్ళు మిరపదారులకి నీళ్ళిచ్చి 20 క్వింటాల నుంచి 10 క్వింటాల రైతులు పండించుకోవడానికి మరి ఈరోజు నీటి సంఘాల అధ్యక్షులు అందరూ కూడా కృషి చేసి ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు సహాయంతో ప్రతి కాలను కూడా రిపేర్ చేసి రైతులకి నీళ్ళు అందేయడం జరిగింది. అలాగే మరి రైతులు పంట గిట్టుబాటు ధర లేదని చెప్పేసి గవర్నమెంట్ చేత మరి ఎర్రశనగలు అనేది 5,875 రూపాయలకి సుమారుగా కూడా 40,000 క్వింటాలు ఈ రాష్ట్రంలో ఎర్రశనగలు గవర్నమెంట్ ద్వారా కొనియటం జరిగింది. మరి రైతులు ఎర్రశనగ వేసిన రైతులు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారని మా దృష్టికి వచ్చింది. అలాగే మొక్కజొన్న, క్రితంలో మొక్కజొన్నకి 1 తేడు 2 తేడులో ఇచ్చేవాళ్ళని 10 క్వింటాలు 30 క్వింటాలు వచ్చాయి. ఈ సంవత్సరం అండి 40 నుంచి 50 క్వింటాలు పండించిన రైతులు కూడా ఉన్నారు. క్వింటాకు వచ్చేసరికి ఫస్ట్లో 18,000, 1,800 అలా అమ్ముకున్నారండి. ఇప్పుడు 2,000 దాకా కూడా మరి రైతులు అమ్ముకోవడం జరిగింది. అదే సీడ్ వేసిన బాండ్ ఇచ్చిన వాళ్ళకి 2,400 క్వింటాకు కూడా రేటు దక్కిందండి. రాబోయే రోజుల్లో మరి ఒక పత్తిపాడు నియోజకవర్గం నుంచి మరి 4 డీసీలు ఉన్నాయి. అందరం కూడా కాలువలకు పోయిన సంవత్సరం 3 కోట్ల రూపాయలతోటి కాలువలు రిపేర్ చేయడం జరిగింది. ఈ సంవత్సరం మళ్ళీ మరి రైతు బాంధవుడు, ముఖ్యమంత్రి శిష్యుడు, మరి
నిమ్మల రామానాయుడు గారు భారీ నీటిపారుదల శాఖ మంత్రి, అతను కర్షకుడు. ఈ రోజు కూడా అతను వ్యవసాయం చేస్తూ ఉన్నాడు. రైతుల బాధలు తెలిసిన వ్యక్తి అతను. ఈరోజు మళ్ళీ ఈ ఒక్క పచ్చిపాడే కదా, రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతులకి ప్రతి నియోజకవర్గానికి కూడా ఇరిగేషన్ కింద 3 కోట్ల నుంచి 4 కోట్లు ఇచ్చి రైతులకు నీళ్ళు అందించాలని చెప్పేసి అతని యొక్క ఆదర్శవంతమైన మినిస్టర్గా కాబట్టి ఈ శాఖని కూడా రైతు రాజ్యం, మరి రైతులకి స్వర్ణయుగంలాగా తయారు చేస్తున్న మరి ఇరిగేషన్ మంత్రి వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తాను. రాబోయే రోజుల్లో రేపు సీజన్లో కూడా మళ్ళీ ఇప్పుడు ఇచ్చిన గ్రాంట్ తోటి ప్రతి రైతుకి కనీసం లాస్ట్ టైలండ్ చివరి భూములకు కూడా మేము వాటర్ అందించి రైతుల పంటలకి బాగా పండించుకోవడానికి నీటి సంఘం తరఫున, రైతు సంఘం తరఫున మేము కృషి చేస్తామని చెప్పేసి పూర్తిగా ఈ సభ మీడియా తెలియజేస్తాము.